చిత్తూరు జిల్లా పలమనేరులో వెలిసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం పురాతనమైన ఆలయమని చరిత్ర చెబుతోంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆలయం శిథిలావస్థకొచ్చిన తర్వాత బంగారుపాలెంకు చెందిన రాజు వంశస్థులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆలయానికి ఇంకా గాలి గోపురం మరియు ధ్వజస్తంభం నిర్మించనున్నారు. పలమనేరు పట్టణంలో ఉన్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, మహాశివరాత్రి వంటి పండుగలు ఘనంగా నిర్వహిస్తారు. అయ్యప్ప స్వామి దేవాలయం నందు ఉత్తరా నక్షత్రం రోజున అయ్యప్ప స్వామికి విశేషంగా పూజలు నిర్వహిస్తారు. కార్తీక మాసం రోజుల్లో ఈ ఆలయం నందు మహిళలు పెద్ద ఎత్తున దీపారాధన చేసి మహాశివుణ్ణి ఆరాధిస్తారు. ఈ కాశీ విశ్వేశ్వర స్వామికి అనుసంధానంగా ఆలయం నందు శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం, శ్రీ మృత్యుంజయ స్వామి దేవాలయాలు వెలిసి ఉన్నాయి. నిర్మాణంలో భాగంగా ఈ ఆలయం నందు కాలభైరవ స్వామి ఆలయాన్ని కూడా నిర్మించనున్నారు. ప్రస్తుతం కార్తీక మాసం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆలయం శివనామ స్మరణలతో మారుమోగిపోతోంది.
सर्वलोकानां विजये भवरोगिणां निधये सर्वविद्यानां श्रीलक्षणामूर्तये नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै శ్రీగురవే నమః। పొలమనేరు పట్టణంలో పురాణ ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం పూర్వం పల్లవరాజులచే నిర్మించబడి తర్వాతి కాలంలో శిథిలావస్థలో ఉండగా బంగారుపాళ్యం జమీందారులకు స్వప్న సాక్షాత్కారముందు ఆ కాశీ విశ్వేశ్వరుడు స్వప్నంలో కనిపించి కాశీ క్షేత్రమునకు వెళ్ళి కాశీలో విశ్వనాథుని దర్శనం చేసుకున్న తర్వాత ఈ పొలమనేరు పట్టణానికి అక్కడి నుండి కాశీ నుండి నర్మదాలింగం అంటే కాశీ పట్టణంలో ఉండేటటువంటి లింగం నర్మదాలింగంగా ప్రసిద్ధి ఎక్కినది. ఆ నర్మదాలింగాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠింపజేసినారు. సుమారు వారి యొక్క పాలనలోనే ఒక 50 సంవత్సరాల కాలం పాటు ఈ యొక్క కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ఎంతో విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించబడినది. దాని తదనంతరం బి మునినారాయణ శెట్టి గారు దీనిపై ఏకాగ్రతతో ఆ విశ్వనాథునిపై భక్తితో ఆ యొక్క ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమం నిర్వహించి ఆ యొక్క ఆలయానికి నిత్య పూజా కైంకర్యాల కొరకు వారి యొక్క ఆస్తిలో నుండి భూములన్నీ కూడా ఈ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి సమర్పించినారు. ఈ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలోనే విశేషంగా శివ యొక్క పరివారం మొత్తం మహాగణపతి, విశ్వనాథుడు, విశాలాక్షి, వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు అయ్యప్ప ఆలయం, ఆదిత్యాది నవగ్రహాలయాలు ఎంతో విశేషమైనటువంటి పూజలను అందుకోబడడం జరుగుతున్నది. ఈ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో సాంవత్సరికంగా అంటే సంవత్సరంలో కార్తీక మాసంలో విశేషమైనటువంటి కార్తీక సోమవార పూజలు, కార్తీక పౌర్ణమి రోజు విశేషమైనటువంటి దీపాలంకార సేవ మరియు మార్గశిర మాసమునందు వచ్చేటటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాదులు, అలాగే ఆషాఢ మాసంలో ఆడి కృత్తిక రోజు విశేషమైనటువంటి పూజాధికాలు మరియు సూరసంహారం రోజు విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాదులు. ఈ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి రోజు స్వామివారికి లింగోద్భవాభిషేకాలు మొదలుకొని విశేషంగా పూజాది కార్యక్రమాలు, కేదారి గౌరీనోములు అంటే ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు ఈ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుండే కాకుండా పొలమనేరు పట్టణ వాసులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ కేదారేశ్వర స్వామి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో కొన్ని వేల మంది వచ్చి ఇక్కడ ఆచరించుకుంటూ ఉంటారు. అలాగే ప్రతి సోమవారం కానీ మంగళవారం కానీ అభిషేకాదులు అనేటటువంటిది చాలా ప్రసిద్ధి చెందినదిగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి ఒక పేరు నమోదు చేయబడడం జరిగినది. అలాగే శ్రీ అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షాధారులు అంటే మాల వేసుకునేటటువంటి వాళ్ళు కార్తీక మాసం మొదలు జనవరి 14 మకర జ్యోతి వరకు కూడా ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో దీక్షను స్వీకరించి ఇరుముడిని ఇక్కడే కట్టుకొని శబరిమల యాత్రకు వెళతారు. అలాగే పాల్గొన మాసంలో వచ్చేటటువంటి ఉత్తరా నక్షత్రం రోజున శ్రీ అయ్యప్ప స్వామి వారికి విశేషమైనటువంటి అష్టాభిషేక సేవాదులన్నీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తాదులందరూ కూడా ఆచరిస్తూ ఉంటారు. ఇంతటి మహత్తరమైనటువంటి కాశీ విశ్వనాథేశ్వర స్వామి యొక్క ఆలయం ఇప్పుడు పునర్నిర్మాణంలో భాగంగా 5 అంతస్తుల రాజగోపురం అనేటటువంటిది నిర్మాణం చేపట్టడం జరుగుతున్నది. అలాగే ఆలయ ప్రాంగణం మొత్తం కూడా నవీకరించి అంతే ఆధునీకరణ చేసి విశ్వనాథుని ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, అలాగే అయ్యప్ప స్వామి ఆలయం కూడా అన్నీ నవీకరించి నూతన ధ్వజస్తంభం కేరళ నుండి శృంగేరి జగద్గురులైనటువంటి శ్రీ స్వామివారి యొక్క ఆశీర్వాదంతో మనకి ధ్వజ వృక్షం అనేటటువంటిది కేరళ రాష్ట్రం నుండి వచ్చింది. ఆ యొక్క ధ్వజస్తంభం యొక్క వృక్షాన్ని కూడా మనకి కుంభాభిషేకం సమయంలో ఆ స్వామివారి విధిశేఖర సరస్వతి స్వామివారి యొక్క స్వహస్తాలతో దాన్ని ప్రతిష్ఠింపడం జరుగుతుంది. ఈ యొక్క నూతన ఆలయ ధ్వజస్తంభం అనేటటువంటిది కేరళ రాష్ట్రం నుండి వచ్చేదానికోసం సుమారు
6 లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు వచ్చింది. దానికి బంగారు వర్ణ తాపడము మరియు దాని ప్రతిష్టాపన యంత్రాలను మొదలుకొని సుమారు 15 లక్షల రూపాయల వరకు దానికి ఖర్చు అనేటటువంటి జరుగుతుంది. ఇదంతా కూడా పలమనేరు పట్టణ వాసులందరూ కూడా ఎంతో దానగుణంతో ధర్మగుణంతో దానికి అందించబడడం జరిగింది. అలాగే ఆలయంలో అభివృద్ధి కార్యక్రమం అనగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణం మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పునర్నిర్మాణం, అయ్యప్ప స్వామి ఆలయం కూడా పునర్నిర్మాణం, కోనేరంతా కూడా పునర్నిర్మాణం చేసి ఆ కోనేరు ఈశాన్య భాగంలో కాలభైరవుని యొక్క ఆలయ నిర్మాణం. ఎందుకంటే కాశీ క్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం అనేటటువంటిది ప్రసిద్ధి చెందింది. కాశీ విశ్వనాథునికి క్షేత్రపాలకునిగా శ్రీ కాలభైరవుడు అనేటటువంటి వాడు ఉంటే చాలా విశేషమైనటువంటి ఆశీర్వాదం వస్తుంది అని చెప్పి ప్రతీక. కాబట్టి కాలభైరవ ఆలయ నిర్మాణము, గుడి మొత్తము కూడా బండలు పరిచి నూతన ఫ్లోరింగ్ నిర్మాణం, అలాగే షెడ్డు ప్రసాద వితరణ అన్నదానాల కొరకు షెడ్డు నిర్మాణం అనేటటువంటిది కూడా జరిపించి నూతనంగా నీళ్లు సదుపాయం కొరకు వాటర్ పైప్ లైన్ అనేటటువంటిది కూడా జరుగుతుంది. ఇదంతా కూడా జరగాలంటే సుమారు 4 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు రావడం జరుగుతుంది. కావున భక్తాదులందరూ కూడా దీనికి ఎంతో సహకరించి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సమేత హరిహరపుత్ర అయ్యప్ప పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ పొందగలరని ప్రార్థిస్తున్నాను. కాశీ విశ్వేశ్వర స్వామి సమేత శ్రీ విశాలాక్షంబ సమేత విశ్వనాథేశ్వర స్వామివారి ఆలయం పునర్నిర్మాణం, మళ్ళా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, మళ్ళా రాజగోపుర సంప్రోక్షణ కార్యక్రమం, ధ్వజస్తంభం, ఇన్ని కార్యక్రమాలు మన దేవాలయంలో చేయబడడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రతి ఒక్కరూ దీనికి భక్తులు సహకరించవాలని కోరి ప్రార్థిస్తున్నాము.